అధిక లాభాల ఆశ చూపి లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయించుకుని కట్టిన డబ్బులు ఇవ్వడం లేదని ఆందోళన చేస్తున్న బాధితులు కాకినాడ జేఎన్టీయూ స్టేడియం రోడ్లో కేఆర్కే ప్లాజా అపార్ట్మెంట్లో గల ఆల్మైటీ జెన్సిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నడుస్తున్న కంపెనీలో ఆందోళన వ్యక్తం చేశారు. అధిక లాభాల ఆశ చూపి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయించి మోసం చేశారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నా పేరు ఫాతిమా అండి. మేము 6 lakhs కట్టాను. మా డాడీ పేరు మీద కట్టాము, అన్వర్ బాషా గారి పేరు మీద. సో వాళ్ళు ఇప్పుడు అమౌంట్ ఇవ్వకుండా దగ్గర మాకు ఒక 2 lakhs వచ్చాయి. మిగతా 4 lakhs ఇప్పటి వరకు రాలేదు. రావాలి 6 lakhs, ఇంకా 4 lakhs రావాలి. ఆ 4 lakhs 2 lakhs వచ్చాయి, ఇంకా 4 lakhs రాలేదు. అవి అడుగుతుంటే మీకు దిక్కున్న చోట చెప్పుకొని మేము ఇవ్వమని చెప్పేసి బౌన్సర్స్ ని పిలిపించి బెదిరిస్తున్నారు. ఈ ఇయర్ అండి 2026 లోనే పే చేశాం, జనవరి. ఇందులో కట్అవుట్ శ్రీను అంట, కొండబాబు గారి తాలూకా. ఆయన వచ్చి వీడియోస్ తీస్తుంటే ఎందుకు తీస్తున్నారు, అసలు మీకు ఏ హక్కు ఉందని తీస్తున్నారు, తీయడానికి వీల్లేదు, తీస్తే మంచిగా ఉండదు. తర్వాత మీరు నా వీడియో తీసినందుకు నాకు ఏం చేయాలో మీకు తెలుసు, చూద్దుగా నేను చేస్తానని నన్ను బెదిరిస్తున్నారు. మిగతా వాళ్ళని కూడా అలాగే బెదిరించి చాలా మందిని బయటికి పంపించేశారు. దగ్గర ఒక 8 మంది ఎమ్మెల్యే గారి తరఫు నుంచి వచ్చారని చెప్పారు. మన కొండబాబు గారు సిటీ ఎమ్మెల్యే గారి వైపు నుంచి వచ్చారు. కట్అవుట్ శ్రీను వాళ్ళ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ తీశాను. అది అవసరం అంటే మీకు నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మీరు ఒకసారి చెక్ చేయండి. నా పేరు షేక్ అన్వర్ బాషా అండి. నాది వాకిరిపూడి. ఇదేమో లక్షకి లక్ష ఇస్తా అని చెప్పారండి, 20 నెలలకి. లక్ష 20 నెలలకి ఇస్తా అని చెప్పారండి. ప్రతి నెల డివైడ్ చేసి ఇస్తా అని చెప్పారు. ప్రతి నెల డివైడ్ చేసి ఇస్తా అని చెప్పారు. ఇప్పుడేమో డబ్బులు వేస్తా అని చెప్పి వేయడం లేదు. ఏంటండి ఎంత అడిగినా కూడా రేపు అన్నారు తప్ప తర్వాత ఏమండి 7 తారీఖు వేస్తాను, 15 తారీఖు వేస్తాను, 25 తారీఖు వేస్తాను అంటారు తప్ప అది వేయడం లేదండి. ఏదో ఆయన అసలు పిలిపించండి అంటే అది చేయడం లేదండి. ఎంత అడిగినా కూడా వేయడం లేదండి. వేస్తాం అంటే చెప్పడం వేయడం లేదండి. అలా చాలామంది 7,000 మంది ఉన్నారండి. మొత్తం 7,000 మంది ఉన్నారండి. 7,000 మందికి కూడా సమాధానం చెప్పడం లేదండి. ఏదో ఒకటి చెప్పేసి బయటపడి పంపించేస్తున్నారండి. ఏమైనా గట్టిగా అడుగుతుంటే అండి ఎవరో బయట వాళ్ళు తెప్పించి భయపడుతున్నారు. ఎవరో బయట వాళ్ళు వస్తున్నారు. నేను 6 లక్షల రూపాయలు చేశానండి. 6 లక్షల రూపాయలకి 6 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు. ఈ కోట్ల మీద ఏముంటుందండి. ఎందుకంటే వీళ్ళు డబ్బులు వస్తున్నారు. ఏం చెప్పారంటే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఉందంటే అచ్చంపడి దగ్గర, దాని చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ మేమే కొన్నామని చెప్పారండి. దాని చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ మేమే కొన్నామండి, ఒక్క రాజీవ్ ఇన్స్టిట్యూట్ తప్ప అచ్చంపేట ఉన్నాయండి, మొత్తం మేమే కొన్నాం, మీకేం ధోకా లేదు అని చెప్పారండి. అని ఎప్పుడు కూడా ఆ మాట లేదు, మనిషి కనపడటం లేదండి. ఏమండి దగ్గర 9 నెలలు అయిందండి. 9 నెలలకి దగ్గరగా 4 లక్షల రూపాయలు ఇచ్చి ఉంటాయండి. మిగతా డబ్బులు ఏమో ఇంకా రాలేదండి. ఇస్తామని ఇవ్వడం లేదండి. కోట్లు ఎక్కువ కోట్లు ఉంటాయండి. చాలా మనం చెప్పడం మాట్లాడుతున్నారు. ఒక 400 కోట్లు చెప్పారండి. 400 కోట్లు అని చెప్పారండి. చాలామంది 7,000 మంది కలిపి 4,000 కోట్ల పెట్టారని చెప్తున్నారండి. అంటే ఒక క్లారిటీ అంటూ ఏం లేదండి. పోనీ ఎప్పుడు ఇస్తారో చెప్పి రాసి ఇవ్వండి అంటే అది కూడా రాసి ఇవ్వడం లేదండి. పోలీసులు ఇంకా ఆశ్రయించి ఇస్తారు చెప్తున్నారు కదండి. ఇస్తారేమో చూస్తున్నాం. ఏదో ఒక పోలీసు ఆయన వచ్చారండి. ఆ పోలీసు ఆయన వచ్చి ఏదో చేస్తున్నారండి. మరి లోపల ఏ సెటిల్మెంట్ చేస్తున్నారో తెలియదు నాకు. ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా వచ్చారండి. మా డబ్బులు మాకు ఇచ్చేయమని కోరుకుంటున్నామండి. మేము పెట్టిన డబ్బులు మాకు ఇచ్చేస్తే ఒక న్యాయానికి కలపాలని చెప్పి ఆశిస్తున్నామండి. నా పేరు కే వెంకటేష్ అండి. నేను ఈ జెన్సిస్ అనే కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేశానండి. ఫిబ్రవరిలో 19th ఇన్వెస్ట్ చేశానండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత నాకు మార్చిలో ఒక పేమెంట్ ఇచ్చారండి. ఆ పేమెంట్ వచ్చేసి 14,000 రూపాయలు నాకు పేమెంట్ ఇవ్వడం జరిగిందండి. ఒక నెల పేమెంట్ ఇచ్చేసిన తర్వాత నుంచి కూడా నేను కాల్స్ చేస్తున్నాను. తర్వాత ఏప్రిల్, మే, జూను మొత్తం 3 నెలలు కూడా 30 సార్లు తిరిగానండి. అప్పటి నుంచి వస్తుంటే రేపిస్తాం, ఆపిస్తాం, 2 రోజుల్లో అమౌంట్ పడుతుంది, 3 రోజుల్లో పడుతుంది, ఇలాగ 10 రోజుల్లో పడుతుంది, 20 తారీఖు నుంచి 30 తారీఖుల మధ్యలో పడుతుంది పేమెంట్ అని చెప్పేసి చాలా చెప్పుకుంటూ వచ్చారండి. అప్పటి నుంచి ₹1 పేమెంట్ కూడా లేదండి. ఆఫీస్కి వస్తే లలిత గారు అని చెప్పేసి ఆవిడ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండి. ఆవిడ ఈ జెన్సిస్ దానికి వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండి. ఆవిడ ఒకటే సమాధానం చెప్తుందండి, 2 రోజుల్లో పడతాయి, 3 రోజుల్లో పడతాయి అని ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి అదే చెప్పి కంపెనీ నుంచి అందరినీ పంపేస్తుందండి ఆవిడ. అయితే నాకు ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఈరోజు నైట్ వీళ్ళు కంపెనీ తీసేయడం జరుగుతుందని చెప్పేసి నాకు ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది.
సో అందుకనే నేను మార్నింగ్ వచ్చి పైన ఆఫీస్కి వెళ్ళి అడిగానండి, నాకు అవి ఏమి వద్దు, నాకు నా అమౌంట్ నాకు ఇచ్చేయండి. నేను ఇన్వెస్ట్ చేసింది అయితే 3 lakhs ఇన్వెస్ట్ చేశానండి. ఇందులో అమౌంట్ నాకు ఇచ్చింది అయితే 14,000 రూపాయలు ఇచ్చారు. ఇది మెయిన్ ఏంటంటే ఇందులో 1,15,000 రూపాయలు మీకు అందిస్తామని చెప్పేసి నాకు చెప్పారండి. బాండ్ కూడా ఇచ్చారు. అయితే నాకు ఈ 3,45,000 వస్తాయి కదా అని చెప్పేసి చాలామంది ఇందులో కంపెనీలో చాలామంది లక్షలు ఇన్వెస్ట్ చేశారండి. ఈ లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అందరూ కూడా ఇప్పుడు వచ్చి కంపెనీలో ఉన్నారండి. మార్నింగ్ నుంచి 11 o'clock నుంచి ఒక 60-70 మంది బాధితులందరూ కూడా పోగయ్యారండి. మార్నింగ్ నుంచి మేము తిండి తిప్పలు లేకుండా ఇక్కడే కూర్చొని గట్టిగా కేకలేస్తే అసలైన ఎండి గారు మోజేష్ గారు అంటండి. ఆ మోజేష్ గారు ఎవరో కూడా ఇక్కడికి రాలేదండి. ఆయన రప్పించండి మాట్లాడదాం అంటే ఆయన రాడంటండి. మాకు ఫైనల్గా ఇక్కడ తేలింది ఏంటంటే గొడవ, లలిత గారు ఏం చెప్పారంటే, వన్ ఆఫ్ ది డైరెక్టర్ కదండి ఆవిడ చెప్పింది ఏంటంటే 2వ తారీఖున మీకు మా లీగల్ అడ్వైజర్ని తీసుకొచ్చి మోజేష్ గారితో పలానా ఆల్మైటీ జెన్సిస్ అనే కంపెనీ పెట్టి మోజేష్ అన్న వ్యక్తి అందరికీ కూడా ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మీకు ఇంత అమౌంట్ వడ్డీ వేసి మీకు ఇస్తాం వెళ్ళాలని చెప్పేసి అందరికీ చూపించి ఇక్కడ జీ కన్వెన్షన్ హాల్లో మీటింగ్ పెట్టి అందరికీ చెప్పడంతో పాపం అందరూ కూడా నమ్మి ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్యలు ఉంటాయి కదా, ఏదో తీరుతుందని చెప్పేసి వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే కాక వాళ్ళు తెలుసున్న వాళ్ళతో కూడా వాళ్ళే మన ఒక్కరు సంతోషంగా ఉండడం కాదు, ఎదుటి పేదోడు కూడా మనం పైకి తీసుకొద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ తరపున ఇన్వెస్ట్మెంట్ చేయించారండి. ఈ రోజున అప్పుడు దగ్గరగా మార్చి నెల నుంచి ఎవరికి అమౌంట్లు పడట్లేదు. ప్రతి నెల పడవలసిన అమౌంట్లు ఎవరికి ప్రతి నెల పడట్లేదు. అది మార్చి నెల నుంచి ఏం చెప్పుకొచ్చారంటే మార్చి ఫైనాన్స్ ఇయర్ అని చెప్పేసి మీకు 1 month ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి అన్నారు. అది అని చెప్పేసి ఒక 1 month అందరూ కూడా క్లయింట్లు అందరూ కూడా కామప్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఇప్పటి వరకు కూడా ఎవరికి పేమెంట్లు పడలేదండి. ఇప్పుడు ఈరోజు పేమెంట్లు పట్టలేని చెప్పేసి అందరూ వచ్చి మొత్తం మూకమ్మడిగా కొంతమంది 200 మంది వరకు వచ్చి ఇక్కడ అడగడం జరుగుతుంది. పొద్దున్న 6 గంటలకు వచ్చారు అందరూ కూడా. ఇందులో 4 సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారు. మీ సార్కి ఫోన్ చేసి రప్పించండి అంటే మీకు అరగంటలో వస్తారు అని చెప్పేసి విజయవాడలో ఉన్నారు, అరగంటలో వస్తారని చెప్పేసి పొద్దు నుంచి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాడేమో 2 daysలో వస్తారు, జూలై 2nd వస్తారు. 2nd లాయర్తో వచ్చి మీకు అందరికీ కూడా ఏం చేయాలని చెప్తారు, మీకు అగ్రిమెంట్లో నోటీస్ ఇస్తామని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారండి. అతన్ని రానివ్వకపోతే ఈ రోజుతో కంపెనీ మూసేస్తారు అన్నట్టుగా అందరికీ డౌట్ వస్తుంది. ఎందుకంటే పొద్దు నుంచి ఇంత సిచ్యువేషన్ జరిగినప్పుడు ఒక కంపెనీ నడుపుతున్నప్పుడు ఒక ఎంప్లాయీకి మన కంపెనీ రోడ్డు మీద పడిపోతుందన్నప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడ చేసుకుని అందరికీ కూడా చెప్పాలి. ఏమని, మీకు అందరూ కంగారు పడకుండా మీకు ఎవరు కావాలి సెటిల్మెంట్లు అన్నీ చేసిస్తాను, నేను ఎప్పుడు ఎత్తేసి టైప్ కాదు ఏం చెప్పేసి అనుకోవాలి. అలా కాకుండా ఆయన ఎక్కడో ఉండి నేను రోజు జూలై 2nd ఈ రోజు ఇంత జరుగుతున్నా సరే ఇప్పుడు వచ్చి రెస్పాండ్ అవ్వాలని 2 రోజుల్లో వచ్చి చేస్తారన్న నమ్మకం ఏంటండి? అది వాళ్ళు అందరూ ఉన్న 4 ఎంప్లాయీస్ సీనియర్ ఎంప్లాయీస్ అడుగుతున్నారు, వాళ్ళు పెంచే కామప్ చేయడానికి చూస్తున్నారు. ఆయన అయితే మాత్రం రానివ్వట్లేదండి. ఇప్పుడు ఏంటంటే మోజేష్ గారు అన్న వ్యక్తి స్పాట్లో రావాలండి. ఆయన ఏలూరులో ఎక్కడో ఎవరో కాలం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్నారని చెప్పి వస్తున్నారు. ఏమండి, ఇందులో మా మిస్సెస్ ఎంప్లాయీ అండి, ఇందులో జూనియర్ ఎంప్లాయీ అండి. ఆవిడ పాపం ఆవిడ తెలిసిన అందరికీ చేయించి 45 lakhs దాకా ఇన్వెస్ట్మెంట్ చేయించిందండి ఆవిడ ఒక తరపున. ఏమండి, సర్పవరం లిమిట్స్ లో సిద్ధార్థ నగర్ కాలనీలో ఈ 1st floor 2nd floor లో జెన్సిస్ అనే కంపెనీ పెట్టారు. ఈ కంపెనీ చాలా మంది పబ్లిక్ దగ్గర మీరు పెట్టుబడి పెట్టండి, ఆ పెట్టుబడి పెట్టి మేము బిజినెస్ చేస్తాము, మేము ఫ్రాంచైజీలు ఇస్తాము, మీకు దాని ద్వారా వచ్చే లాభాలను మీకు షేర్ చేస్తామని చెప్తే చాలా మంది దీంట్లో పెట్టుబడి పెట్టారు. సపోజ్ 4 lakhs పెట్టుబడి పెడితే మంత్లీ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కలిపి మంత్లీ 12,000 రూపీస్ పే చేస్తానని చెప్పి బాధ్యతలు నమ్మించి చాలా మంది డబ్బులు కలెక్ట్ చేశారు. ఈ డబ్బులు పే చేయకపోవడం వల్ల ఇక్కడ గొడవ జరుగుతుంటే మాకు 112 కాల్ ఇస్తే వచ్చాము, వెరిఫై చేస్తాము. 2 డైరెక్టర్లు అని చెప్తున్నారు, ఒక డైరెక్టర్ ఏలూరు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు వచ్చి రిపోర్ట్ ఇస్తే యాజ్ పర్ లా రిపోర్ట్ తీసుకుని కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మరి మనకు పూర్తి సమాచారం తెలియదు. బాధితుల దగ్గరకు వచ్చారు, గొడవ పెడుతున్నారు. వాళ్ళందరూ ఒక డైరెక్ట్ ఎక్స్పెక్ట్ లేడీ ఇక్కడే ఉన్నది, ఇంకా వేరే అతను ఏలూరులో ఉన్నాడు వస్తానని చెప్పాడు. వాళ్ళతో మాట్లాడి ఏలూరు కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు కడతాం. అది మన నోటీస్ రాలేదు, ప్రజెంట్ ఇప్పుడే నోటీస్ వచ్చింది కాబట్టి రియల్ గా అసలు దేని వాళ్ళు ఎందుకు కట్టారు, వీళ్ళు ఏం హామీ ఇచ్చారో వెరిఫై చేసి దాని మీద చట్టప్రకారంగా చర్య తీసుకుంటాం.